inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. Something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. అల్లు అర్జున్ గారు వేశారు కదా. సో హాయ్ అండి, ఎలా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను ఉప్పల్ తెలుసు కదా, ఉప్పల్ అక్కడ ఇప్పుడు నేను వచ్చానండి. అక్కడి నుంచి వచ్చారు. ఉప్పల్. సో ఈ గెటప్ ఏంటండి? అంటే ఇప్పుడు మన అదే మన ఇది ఉంది కదా, పుష్పటల్ ఉంది కదా, దాంట్లో కమతాజ్ ఉంది కదా, దాంట్లో నుంచి నేను ఈ గెటప్ వేసుకొని జరిగింది. ఓకే. సో అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గరికి వచ్చారు బర్త్డే సందర్భంగా, చూసారా ఆయన్ని? లేదు, నేను ఎప్పుడో వచ్చాను. ఒకవేళ దేవుని దయ వల్ల నాకు ఇప్పుడు నా ఫోటో ఇస్తే చాలా మంచిది, అందుకోసం వచ్చాను. సో ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు అల్లు అర్జున్ గారికి? అంటే ఇప్పుడు నేను ఒక 6 సినిమా కదా, 6 సినిమా నుంచి ఫ్యాన్. 6 నుంచి అప్పటి నుంచి ఫ్యాను. కాబట్టి నేను ఇది వచ్చి మన రీసెంట్లీ ఇది వచ్చింది కదా, అప్పటి నుంచి నేను వేసుకోవడము, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ వీళ్ళకి ఏమైనా చేయడము అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో అల్లు అర్జున్ గారి అట్లీ సినిమా AA22 నుంచి రాక అని లేదు భయ్య, అసలు బాబా అసలు ఆ గ్లిమ్స్ అసలు బాబా. యాక్చువల్ అది మార్నింగ్ అది మనం రీల్స్ ఉంది కదా, నేను దాంట్లో నేను రీల్స్లో చూసిన అందరూ అయితే నేను చూసిన రీల్స్ అన్నేమో అంతకుముందేమో ఇట్లా అన్నాడు, అరే ఇదేంటి అసలు ఇట్లా ఎందుకన్నాడు, ఎప్పుడు లేదు బనానా. ఎప్పుడైనా మన స్వాగ్ అంటే బనానా స్వాగ్ అంటే మనం ఎక్కడైనా మరి ఇప్పుడు బయట అయినా ఇతో సిటీ ఎక్కడైనా ఇట్లా అంటాడు, మీరు కూడా చూసి చూడొచ్చు ఇటు ఇలా అంటాడు. ఇప్పుడు అందరి ముందు, ఇప్పుడు ఫ్యాన్స్ అందరి ముందు, ఇప్పుడు వీడియోలో ఇప్పుడు ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు 9:30కి ఇలా అన్నాడు, ఇది ఎంత అసలు ఏమని చెప్పేసి మేము అనుకున్నాం. ఇక ఆ తర్వాత 11:30కి అప్పుడు అసలైన మ్యాటర్ బయటకు వచ్చింది. మన బన్నీ అన్న స్వాగ్ ఏమో ఇలా ఉంది మన చేయిది, దాని తర్వాత మీదేమో చిన్నది ఏమో వితౌట్ హెయిర్ ఉంది కదా అది. సో ఓవరాల్ గా హ్యాపీ మీరు అల్లు అర్జున్ గారి బర్త్డే రాక. మంచి టైటిల్ బాగుందా? చాలా బాగుంది టైటిల్, ఇంకా చాలా బాగుంది టైటిల్. కాకపోతే కొంతమంది ట్రోలింగ్స్ నా కొడుకులకి ఇదే సమాధానం వస్తుంది, సినిమా వచ్చాక చూపిస్తాం ఏందో. ఈసారి 3,000 కోట్లు పక్కా, 3,000 కోట్లు పక్కా. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా మంది మీమ్స్ వేస్తున్నారు, ఎక్కడో ఒక ఫోటో తీసుకొచ్చి ఇలా ఉంది బన్నీది రాక లుక్ ఇలా ఉంది అని. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? బ్రో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఇప్పుడు మన టాలీవుడ్ బాలీవుడ్లోనే ఏ హీరో అయినా ఇప్పటివరకు ఇలాంటి గెటప్ వేసిండా? మీకు తెలుసా మీకు తెలుసా? ఆల్మోస్ట్ ఫ్యాన్ తెలుసు. ఎవరైనా ఇప్పుడు ఇట్లా గెటప్ వేసిండా అంటే ఇప్పుడు ఒక జాకెట్ వేసుకొని అంటే ఇప్పుడు ఒక అచ్చమైన అమ్మవారి గెటప్ వేసుకొని, ఇప్పుడు ఒక జాకెట్ వేసుకొని, ఇప్పుడు ఒక చీర వేసుకొని, లోపల మనం వేసుకునే లంగా వేసుకొని ఎవరైనా ఇప్పటివరకు ఏ హీరోనే వేసుకున్నాడా? ఇలా పూలదండలు, నగలు, కమ్మలు, బుట్టలు అని కాళ్ళకి మట్టెలు అని అన్ని ఏ హీరోని ఎప్పుడైనా వేసుకున్నాడా? లేదా, ఏ హీరో వేసుకోలేదు. అంత గట్స్ లేవు. అంటే వాళ్ళకు ఉండొచ్చు, మేబీ వాళ్ళకంత వాళ్ళు ఇప్పుడు వేసుకోలేదు. కాకపోతే మా బండి అనే వేసుకున్నాడు. ఇది దీనికన్నా ఇంకా చెప్పాలంటే దీనికన్నా ఇంకేం లేదన్నా. ఇదొక్కటే సమాధానం అందరికీ, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఇదొక్కటే సమాధానం. గట్టిగా చెప్తున్నా, ఇదొక్కటే సమాధానం. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము, మనం చూస్తున్నాం ప్రస్తుతము. సో మనం చూసుకున్నట్టయితే చాలామంది అభిమానులు ఈరోజు బర్త్డే కావడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో మనం చూసుకున్నట్టే ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు అంటే 3:30 అవుతుంది. చూడండి ఎంతమంది అభిమానులు, ఒకసారి అక్కడ చూపి ఎంతమంది అభిమానులు వస్తారో మనం చూడొచ్చు. సో పోలీస్ వాళ్ళు కూడా చాలా బందోబస్తు ఉన్నారు. సో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫుల్ లెంత్ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి భయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి అభిమానం చూడండి, అల్లు అర్జున్ దేశముదురు లుక్, అలాగే ద పుష్ప క్యా భయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు?
मलाड से मुंबई से आया हूँ, मुंबई 97। और अल्लू अर्जुन सर को मैं बहुत लाइक करता हूँ, उनको दिल से चाहता हूँ क्योंकि उनका स्वभाव और जो रहने का एकदम है अच्छे से रहते हो और लोगों की केयर भी करते हैं ऐसे। ఒక డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ हाँ, पुष्पा नाम सुन के फ्लावर समझे गया, फ्लावर नहीं फायर है मैं, और हर किस झुकेगा नहीं साला। ఓకే ఎందుకు మీకు అల్లు అర్జున్ గారు అంటే అంత ప్రేమ ఎందుకు बहुत उनको तो बहुत ऐसा मतलब जितना उनको प्रेम करो ना कम ही ऐसे है, उनके लिए जो भी बोलो कम ही है, उनके बारे में मतलब बता नहीं सकते, उनका देख के लोग समझ जाते हैं कि वो कितने मतलब बड़े हो हैं ऐसे, एक लेवल के मतलब एक्टर है वो ऐसे ही। సో AA22 లుక్ వచ్చింది కదా ఎలా అనిపించింది అచ్చా अच्छा एकदम एक नंबर, उनका जो प्रोमो भी आया था वो देखा फोटो लो, एक नंबर था बस। अब देख रहे कब रिलीज हो रही है पिक्चर बस। చూస్తున్నాం కదా ఎక్కడెక్కడి నుంచో ఇది కదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ అంటే ఎక్కడెక్కడి నుంచో తెలుగు రాని వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రో హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్నగర్కి సో అల్లు అర్జున్ గారిని చూసావా? చూశానండి, సో ఎలా అనిపించారు? మంచిగా చాలా బాగా అనిపించింది. ఓకే మీ అభిమాన హీరో పుట్టినరోజు సో చూసారు, మీ ఫీలింగ్ ఏంటి లోపల? చాలా ఆనందంగా ఉంది నాకు, సార్ను కలిశాను, చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే ఇంత ఎండలో కూడా వచ్చారు కదా, ఎందుకు అంత ఇష్టం మీకు అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ అంటే ఇష్టం నాకు, ఆయన అందుకే వచ్చింది. ఓకే AA22 నుంచి లుక్ చూసారా? చూశాను, ఎలా అనిపించింది? మంచిగా ఉంది. నచ్చిందా? సో చెప్పు బ్రో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా బాబాయ్ మామనార్ నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ నుంచి చూసారా అల్లు అర్జున్ గారిని? చూసాను ఇప్పుడే. ఓకే ఎలా అనిపించారు? బాగా అనిపించింది. సో రాకా లుక్ చూసారా? చూసాం, రాకా లుక్ బాగుంది. అట్లీస్ట్ లాస్ట్ టైం చూస్తే అట్లీ గారి నుంచి టూ ఫిల్మ్స్ వచ్చినాయి. లాస్ట్ టైం జవాన్ గాని చూసాం, జవాన్ లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్మ్ లో కానీ సేమ్ 2 క్యారెక్టర్స్ ఉండొచ్చు మేబీ, చెప్పలేము దాని గురించి కానీ. ఓకే, ఆ రాకా లుక్ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? రాకాలు మైండ్ బ్లోయింగ్, చెప్పలేము ఇంకా దాని గురించి. సోషల్ మీడియా ఆల్రెడీ తగలబడిపోయింది, ఆల్రెడీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ట్రోల్ కూడా చేస్తున్నారు కొంతమంది, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు ఎంత ట్రోల్ చేసినా మాత్రం బాయ్ని తొక్కలేరు, ఇది మాత్రం ఫిక్స్. సో ఏం చెప్తావు బాయ్ గురించి? బర్త్డే కదా, బాయ్కి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కాదు బాయ్ మన బాయ్ అంతే కాదు. ఓకే తమ్ముడు నువ్వు కూడా ఎండకు స్కూల్కి పోకుండా వచ్చావా? హాఫ్ డే స్కూల్స్ హాఫ్ డేనా? సో ఎలా అల్లు అర్జున్ గారు చూసావా? చూసా, కలిసిన. ఎందుకు అంత ప్రేమ అల్లు అర్జున్ గారు అంటే? అదంతే చెప్పలేం బ్రో, చెప్పలేమన్నా. సరే ఒక డైలాగ్ చెప్పు అయితే. పుష్ప అంటే ఫ్లైర్ అనుకుంటావా, ఫైర్ తగ్గేదేలే. సరే లుక్ చూసావా AA22 నుంచి రాకా? చాలా ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? అదే చేది వచ్చింది కదా. నచ్చింది. ఓకే హ్యాపీనా అల్లు అర్జున్ గారు చూసినావా? సరే ఇంటికి వెళ్ళు. సో హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం అనంతపురం నుంచి వచ్చారా? రాయలసీమ. రాయలసీమ. ఓకే సో అల్లు అర్జున్ గారిని చూసారా? చూసాం బ్రో, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఓకే అక్కడ చూడండి, ఎలా అనిపించారు అల్లు అర్జున్ గారు? చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇప్పుడు చూసిన దానికి. ఏమంటే అతనితో కలిసి ఫోటో దిగలేదు దానికి కొద్దిగా ఫీల్ గా ఉంది మాకు, అదొకటి అయితే చాలా అండి మాకు ఇప్పుడు. సో అనంతపురం నుంచి ఇంత ఎండల్లో అనంతపురం నుంచి వచ్చారు, ఎందుకు బ్రో? అభిమానం అండి, అభిమానంగా ఉంటే ఆడికన్నా పోవచ్చు, దాని ఏముంది చెప్పండి. అభిమానం ఉండాలా, ఎక్కడికన్నా వెళ్తాం. ఎంతమంది వచ్చారు మొత్తం గ్రూప్? మొత్తం 8 మెంబర్స్ ఉన్నాం. 8 మెంబర్స్ వచ్చారు. మీరు కూడా అనంతపురం నుంచి వచ్చారు? అనంతపురం నుంచి మేమంతా, మేము 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం బ్రో, 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అన్నకి ఒకసారి కూడా కలవకుండా అట్లే పోతున్నాము, కలవాలని చాలా ఆశ, అది మా కోరిక. ఏం చెప్తారు? ఎందుకంటే అల్లు అర్జున్ గారు మనం చూస్తున్నాము, మామూలు హీరో నుంచి ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యారు. సో ఆయన గురించి ఆయన అభిమానులుగా ఏం చెప్తారు మీరు? ఇంకా ఆకాన్ స్టార్ అంటే ఇంకా ఆయన వల్ల ఫ్యాన్స్ వల్లే కదా అయింది. అప్పుడు ద్వాందారా అనేది మాకు ఒక చిన్న సెల్ఫీ తీసుకుంటే చాలండి మాకు అంతే. సో ఎలా అనిపించింది ఇది? AA22 నుంచి లుక్ వచ్చింది కదా రాకా, ఎలా అనిపించింది? ఫుల్ మాస్ అనేది, ఫుల్ మాస్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ మాస్. ఇంకా బాగున్నప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఇలా ఉంది అలా ఉంది. దండిగా మంది అనుకుంటారండి ఎనిమీస్, బాగాలేనప్పుడు బాగుందని చెప్తారు, బాగుందంటే బాగాలేదని చెప్తారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, మన అభిమానం మనకి ఏందో అది చాలా అంతే, వాళ్ళని వీళ్ళని పట్టించుకోకూడదు. మీకు ఎలా అనిపిస్తుంది? సో చాలా దూరం నుంచి వచ్చారు అల్లు అర్జున్ గారి మీద ప్రేమతో, ఏం చెప్తారు అల్లు అర్జున్ గారి గురించి? హ్యాపీ బర్త్డే అన్న, నాకు తెలుగు రాదు, తెలుగు రాదా? మీ లాంగ్వేజ్ లో చెప్పండి. సో చాలా హ్యాపీగా ఉంది. బ్యానర్ తెచ్చినట్టున్నారు వీళ్ళ అభిమానులు చూడండి, అనంతపురం నుంచి వచ్చి బ్యానర్ కూడా జై బన్నీ అన్న. అబ్బా చాలా పెద్ద క్యాప్షన్ రాశారు. సో సూపర్ బ్రో, చెప్పండి. నాకు రాదు తెలుగు. ఓకే హ్యాపీ బర్త్డే బన్నీ అన్న, మేము 6 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఒక్కసారి కూడా కలవకుండా పోతున్నామన్న, ఒక్క ఫోటో కోసం చాలా తడబడుతున్నామన్న. కొటేషన్ వాళ్ళు గట్టిగా అడగండి మరి, మా ఛానల్ నుంచి ద్వారా అల్లు అర్జున్ గారు చూస్తే మీకు ఫోటో రావచ్చేమో.
రావాలనే కోరుకుంటున్నాం అన్న మేము కూడా. నాకు వస్తే అదే చాలు ఇప్పటికి. ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో అల్లు అర్జున్ గురించి? ఏం చెప్తావు అన్న, అన్న గురించి ఏం చెప్తావు మీరు చెప్పండి. అన్న దేవుడు. సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ మెదక్ నుంచి వచ్చాం. ఓకే, ఈ బొమ్మలు మీరే వేస్తారా అల్లు అర్జున్ గారు? మేము వేసినాం. మీరే వేసినారా? ఇద్దరు వేసినారా? నైస్. సో ఇంత దూరం అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి గారికి వచ్చారు. సో ఎలా ఇంత ఎండలో ఎందుకు బ్రో? అంటే ఇక ఫ్యాన్స్ సార్ కోసమే ఇప్పుడు మేము డ్రాయింగ్ వర్క్ చేసినాం కాబట్టి ఈ బర్త్డేకి ఇద్దామని వచ్చినాం అన్న. చూసారు అల్లు అర్జున్ గారిని? లేదన్న మిస్ ఇప్పుడే లేట్ అయింది కదా, ఇప్పుడే వచ్చాము. చాలా లాంగ్ కదా. సో ఏంటి ఎన్ని రోజుల్లో వేసావు బ్రో ఈ 2 days అట్లా. 2 days? 2 days. మీరు 1 day పట్టింది అన్న. 1 day పట్టింది. సూపర్. ఇది చిన్న ఫ్రేమ్ కాబట్టి ఇది A3 సైజ్ కాబట్టి అలా. సో అంటే అల్లు అర్జున్ గారు అంటే ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇంత క్లారిటీగా బొమ్మ రాదు. సో ఎందుకు మీకు అంత ఇష్టమైంది అల్లు అర్జున్ గారు అంటే? అంటే అంతే ఇక చెప్పలేమండి. మాటలు రావు, చెప్పలేము. సో అంటే ఇంకొక విషయానికి వస్తే రాకలకు కూడా వేస్తారా మళ్ళీ? రాక రిలీజ్ అయింది కదా. చేస్తాం కదా. సో ఎలా అనిపించింది మీకు రాకలకు? చాలా బాగుంది అన్న. అల్లు అర్జున్ గారు ఎలా అనిపించారు? సూపర్ ఉంది, సూపర్. మీకు ఎలా అనిపించింది? సూపర్, ఎక్సలెంట్. ఓకే, సో అల్లు అర్జున్ గారి బొమ్మలేనా ఇంకా చాలా మంది వేస్తారా? చాలా మంది వేస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు? ఫ్యాన్స్. ఓకే, సో ఈ బొమ్మ ఆయనకి ఇస్తే మీ ఫీల్ ఏంటి? చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఏం చెప్తారు ఒకవేళ ఈ వీడియో అల్లు అర్జున్ గారు చూస్తే మీరు ఏం చెప్తారు ఆయనకు? మేము ఏం లేదు, ఈ ప్రేమ సార్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే చాలా. ఒక ఆటోగ్రాఫ్ ఇస్తే చాలు, ఒక ఫోటో అంతే. అంత పెద్ద హీరోతో అంటే అండ్ ఇంట్లో చెప్పొచ్చారా? లేదన్న, చెప్పకుండా వచ్చేసి. ప్లాన్ కొంచెం చెప్పదు కదా ముందే. డైరెక్ట్ వచ్చేసి చెప్పకుండా డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఈ వీడియో మా వాళ్ళు చూస్తే అది అప్పుడు వాళ్ళు ఏమంటారు, అది రియాక్షన్ కోసం. సో అల్లు అర్జున్ గారి కోసం చాలా మంది చాలా ఎండకు వచ్చారు చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఎలా అనిపిస్తుంది ఆయన బర్త్డే, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్? ఒక ఫ్యాన్గా ఏం చెప్తారు మీరు? చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఎండ ఉండడం వల్ల చాలా కష్టం అవుతుంది. అయినా చాలా మంది చెట్లగానే నించొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా కష్టమే ఇక ఇంతవరకు వచ్చినాం కదా. చాలా కష్టం. ఇలాగే బొమ్మలు వేస్తుంటారా? ఆర్టిస్ట్ ప్రజెంట్. చావు బ్రో. నారాయణపేట డిస్టిక్. ఓకే, పచ్చబొట్లు అల్లు అర్జున్ గారు వేయించుకున్నారంటే ఒకసారి చూపించు. అల్లు అర్జున్ పుష్ప. ఎందుకు ఇంత ఇష్టం, ఎందుకు అల్లు అర్జున్ గారు? ఆయన కలవాలన్నది నాది ఒక కోరిక ఉంది. కలవలో ఒక ఫోటో దిగాలి అంతే, ఏం లేదు, ఒక్కటి ఫోటో. సో రాక లుక్ చూసావా? రాక ఎలా అనిపించింది అల్లు అర్జున్? చూసినా మంచిగా ఉన్నాయి కానీ ఫోటో దిగాలి. అల్లు అర్జున్ చూసావా ఇక్కడ బయటకు వచ్చినప్పుడు? చూసినా వచ్చిండు. ఎలా అనిపించారు అల్లు అర్జున్ గారు? మంచిగా ఉంది నాకు చూసినందుకు. కలవాలి ఫోటో అనేది దిగాలి. ఫోటో కోసం వచ్చింది అవుతుందా ఫోటో దిగడం? ఏమో ట్రై చేయలే. ఏం చెప్తావు అల్లు అర్జున్ గారి గురించి? ఎందుకు ఆయన అంటే అభిమానం మీకు? ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన అంతే, మై గాడ్. ఎందుకంత ఇష్టం నాకు, చాలా ఇష్టం అన్న. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యావు? సరేనోడు. సరే నుంచి ఫ్యాన్. అప్పటి నుంచి. థ్యాంక్ యూ బ్రో.